పాలకోవా ఈ పేరు వింటే చాలు అందరికీ నోరూరకమానదు. అయితే శ్రీకాళహస్తి కోవా మాత్రం సంథింగ్ స్పెషల్. అక్కడి దాకా ఎందుకు, ఒక్కసారి ఈ కోవా రుచి చూస్తే చాలు. కోవాలందు శ్రీకాళహస్తి కోవా రుచే వేరయ్య అనక మానరు. అంతగా ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకాళహస్తి పాలకోవాపై ప్రత్యేక కథనం. గుర్తొచ్చేది అక్కడి శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం. శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పేరు పొందింది. ఒకప్పుడు తిరుమల కంటే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ మహాశివుడు వాయులింగంగా ఉద్భవించాడు అనేది మనకు తెలిసిన చరిత్ర. అయితే ఇక్కడ ఆలయంతో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న పాలకోవా. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళిన వారు దైవ దర్శనం అనంతరం ఈ పాలకోవా మాత్రం రుచి చూడక మానరు. అంతటి ఫేమస్ ఈ పాలకోవా. అక్కడికి వెళ్ళిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన స్వీట్ ఏదైనా ఉంది అంటే అది ఈ పాలకోవా మాత్రమే. ఆ కోవా రుచి చూసిన వారెవరూ దాన్ని మర్చిపోలేరు. అంతటి ఫేమస్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి నుంచి ఉన్నదో రుచి అనేది నాకు తెలియదు, కానీ మేము గత 35 ఇయర్స్గా మేము వస్తున్నాం. రుచి ఏ రకంగానూ తగ్గే పరిస్థితిలో ఉండదు. దీనికి రోజు రోజు వృద్ధిలో ఉందే కానీ తగ్గినటువంటి దాఖలాలు లేవండి. బాసుంది కానీ, ఐస్ క్రీమ్ కానీ అండ్ కోవా, జస్ట్ ఈ కాంబినేషన్ లేకపోతే ఎవరు తినలేము. చాలా బాగుంటుంది. మా పిల్లలు బెంగళూరులో వర్క్ చేస్తారు. నేను కేజీలు కూడా తీసుకెళ్ళి ఆడ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తుంటాము. మా బంధువులు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలా ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తాను. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు ఏమంటారంటే ఐస్ క్రీమ్ తాత అంటారు, కొంతమంది ఐస్ క్రీమ్ మామ అంటారు. అంటే అలా నేను పోతున్నాను అంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ తీసుకెళ్తా. 1/4 కిలోలు ఉన్నాయి, 1/2 కిలో ఉన్నాయి. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది సార్. చూడండి, మీరే చూడండి క్రౌడు. దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా కావాలి 1 కేజీ 2 కేజీలు ఉండాయి లేవు అనేది చూస్తా తింటా ఉన్నాం మేము. ఈ పాలకోవాను ఎలా తయారు చేస్తారంటే శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తారు. కేవలం స్వచ్ఛమైన పాలు, చక్కెరతో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా, మిషనరీ ఉపయోగించకుండా చేతులతోనే ఈ కోవాను తయారు చేస్తారు. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఎలా ఉంటుంది ఈ పాలకోవా, ఎలా తయారు చేస్తారు? ఎలా తయారు? మిల్క్ 10 లీటర్ మిల్క్, 1 లీటర్ చక్కెర బాగా మరగనిచ్చి ఒక ½ అన్ అవర్ అంతా కోవా రెడీ అయిపోతుంది. అలానే ఒక రోజుకి ఎలా చేస్తారు? ఒక రోజుకి ఎలా అంటే 1000 కిలోలు చేస్తారు. 1000 పాలను బట్టి చేస్తారు అదంతా. ఏ పాలు వాడతారు ఇక్కడ? గేదె పాలు, ఆవు పాలు 2 మిక్సింగ్. 2 వాడతారు అన్న. ఇది ఎప్పుడో 1952వ సంవత్సరంలో స్థాపించారంట. ఈ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది పాలకోవా? ఇంకా టేస్ట్ పెరిగింది, సేల్స్ బాగా పెరిగింది అలా. ఇప్పుడు ఎందుకు ఇక్కడ పాలకోవలో ఈ కట్టెలు పోయి ఉంటారు కదా, దాన్ని యూజ్ చేయకుండా ఈ యొక్క శనక్కాయ యొక్క పొట్టునే యూజ్ చేస్తున్నారు, ఎందువలన? శనక్కాయ పొట్టు అంటే కట్లకి గ్యాస్ కన్నా హీట్ బాగా వస్తుంది కాబట్టి ఇది లాగుతుంది, మనకు కలిసి వస్తుంది. మన హీటు సెగ కలిసి వస్తుంది అనమాట, అందువల్ల దీని వాడేది. మీరు ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని నాకు ఒక సమాచారం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ చేతి వాటన చాలా చక్కగా అద్భుతంగా తయారు చేస్తున్నారు అంటున్నారు. ఏ రోజు కూడా రుచి మారలేదన్నారు. ఏంది మీ రహస్యం, మీ చేతిలో ఉన్న రహస్యం? మన చేతిలో రహస్యం ఏం కాదు, మన సొసైటీ మిల్క్, సొసైటీ ఒరిజినల్ మిల్క్ కాబట్టి వెన్న సత్వం బాగుంటుంది కాబట్టి టేస్ట్ వస్తుంది. మన మిల్క్లో కల్తీలు పౌడర్ గీటర్ ఏమి కాబట్టి అది మనకు టేస్ట్, ఏ టేస్ట్ కాదు ఆ టేస్ట్ వస్తూనే ఉంటుంది. అన్న, ఈ యొక్క పాలకోవలో ఏమేమి వేస్తారు తయారీకి? ఏమేరు పాలు, చక్కెర తప్ప 2 ఏమీ లేవు. పౌడర్ కానీ, మిక్సింగ్ కానీ, రవ్వ కానీ ఏమి కల్తీ ఉండదు. ఓన్లీ పాలు, చక్కెర. ఎన్ని లీటర్ పాలు యూజ్ చేస్తారన్నా? ఇప్పుడు ఒక బాణం పెట్టారు కదా మీరు, దాంట్లో మ్యాక్సిమం ఎన్ని లీటర్లు పాలు పోస్తారు? 10 లీటర్లు పాలు పోస్తాను. 10 లీటర్లు పాలు పోసి 1 కిలో చక్కెర, లీటర్కి 100 గ్రాముల లెక్కన చక్కెర కలుస్తుంది. ఎన్ని కిలోలు వస్తుంది? 10 లీటర్లకి పాలకి ఎన్ని కేజీలు పాలకు వస్తుంది? 2.5 కిలో నికరంగా రావాలి. గేదె పాలు అయితే 3 కిలోలు వస్తుంది, ఆవు పాలు అయితే 2.5 కిలో వస్తుంది.
రెండు మిక్స్ చేస్తే 3 కిలోలు వస్తాయి. ఈ యొక్క గేదె పాలకి మరియు ఆవు పాలకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందన్నా? ఆవు పాలు అంటే వెన్న శాతం లైట్గా ఉంటుంది, గేదె పాలు ఫ్లాట్ అన్నీ నిక్కరంగా ఉంటుంది. కాబట్టి మనం రెండు మిక్సింగ్ చేసామంటే మన నూక అనేది ఏర్పడుతుంది, క్వాలిటీ బాగుంటుంది, తినేదానికి రుచిగా ఉంటుంది. ముఖ్యంగా తయారీ విధానంలో అనేక జాగ్రత్తలు పాటిస్తూ తయారు చేసే ఈ కల్తీ లేని కోవా అంటే సామాన్యులకే కాదు, ఎంతోమంది ప్రముఖులకు కూడా చాలా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే కోవా తయారీలో కట్టెలను కూడా వాడరట. కట్టెలపై కోవాను తయారు చేస్తే ఈ కోవాకు అంత రుచి రాదట. తయారీ కోసం వేరుశనగ పొట్టును మాత్రమే ఉపయోగిస్తారు. వేరుశనగ పొట్టు ద్వారా వచ్చే మంట హెచ్చు తగ్గులు లేకుండా తయారీకి సమానంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు. రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరించిన పాలతో కోవా, ఐస్ క్రీమ్, బాసుంది తయారీకి ఉపయోగిస్తామని చెప్తున్నారు. పాలకోవాని మిషన్స్తో కాకుండా మాన్యువల్గా తయారు చేయటం ద్వారా కోవా బాగా రుచికరంగా వస్తుందని తయారీదారులు అంటున్నారు. ఇక్కడ ఉన్న రోజులు మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి తినడం అనేది ఒక ఇది అయిపోయింది అనమాట. తర్వాత ఇక్కడ పాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ కూడా పాలు ప్యాకెట్లుగా కనబడతాయి. ఇక్కడ పాలు ఎట్లంటే మనం క్యాన్లోనే అలానే తీసుకొని వచ్చి మనకు ఇలా కుళాయిలాగా పెట్టి దాంతో పట్టించి పోసేవాళ్ళు అనమాట. ఆ చిన్నప్పుడు అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ తెలిసిన వాళ్ళం అనమాట. మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి పోతూ ఉంటాము. దాంతోపాటు ఇప్పుడు తిరుపతిలో మేము మారినా కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి మన పాల్కోవని మళ్ళీ ఐస్ క్రీమ్ తినకుండా అయితే ఎప్పుడు పోము అనమాట. మళ్ళీ దాంతోపాటు మన ఫ్రెండ్ సర్కిల్స్ కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చినా కూడా వాళ్ళని కాళహస్తి టెంపుల్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడికి కూడా వస్తారు. సార్ ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రుచి ఏమైనా చేంజ్ అయ్యేట్టుగా ఉందా? రుచిలో ఎటువంటి తేడా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. నభూతో నా భవిష్యత్ అన్నమాట. దానిలో మాత్రం బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు పాలకో తింటున్నారు, అలా ఐస్ క్రీమ్ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ యొక్క మజా మీకేమనిపిస్తుంది? ఈ కాంబినేషనే హైలైట్ అనమాట. ఇది మామూలుగా ఎవరు కూడా ఈ కాంబినేషన్లో చాలా వరకు తినడం అనేది తక్కువ మంది ఉంటారు. మనకు కాళహస్తిలో ఒక ట్రేడ్ మార్క్ ఏదంటే పాలకోవా విత్ ఐస్ క్రీమ్తో తినడం అనేది ఒక ట్రేడ్ మార్క్గా గత 40 ఇయర్స్గా ఇక్కడ మేము చూస్తున్నాం అన్నమాట. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి మేము ఉండేది ముత్యాలమ్మ గుడి వీధి, అలా ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి ఒక క్యాన్ పెట్టుకొని వచ్చి పరిగెత్తుకుంటే అప్పుడు ఇక్కడ ఉండింది, ఇటుపక్క నుంచి మనకు ఓపెనింగ్ ఉండింది, ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా పెట్టి తీసుకున్నామంటే ఇక్కడ నుంచి కరిగే లోపల ఇంటికి వెళ్ళి అందరం కలుసుకొని కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. శ్రీకాళహస్తి పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోనూ మంచి గిరాకీ ఉంది. డిమాండ్ను బట్టి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఇక్కడి పాలకోవాను రవాణా చేస్తున్నారు నిర్వాహకులు. సార్ ఇక్కడ ఒక రోజుకి ఎంత తయారవుతుంది సార్? 150 కిలోలు, 160 కిలోలు తయారవుతుందా? ఎంత సార్? 1/4 కిలో? 1/4 కిలో 75 రూపాయలు. అదేవిధంగా అర కేజీ అయితే 150 రూపాయలు. కేజీ అయితే 300 సార్. 300 సార్. ఆ ఒక రోజుకి మొత్తం సేల్స్ అయిపోతుందా? సేల్స్ సార్, సూపర్. ఫుల్ డిమాండ్. ఏమైనా మీరు కొరియర్లు కానీ ఏమైనా పంపిస్తారా? ఆన్లైన్ ఉంది సార్. ఆన్లైన్ కూడా ఉంది. ఇది ఎట్లాంటి ప్రాంతాల్లో చూసుకుని తింటారు అందరూ? ఇప్పుడు పక్కనే తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ ఉన్నాయి కదా. అవునా సార్? ఆ ప్రాంత వాసులు కూడా బాగా వస్తారు సార్, బాగా వస్తారు సార్. ఇప్పుడు మూవీలో మీ యొక్క పాలకూర గురించి మూవీలో మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ గారు. తగ్గేదేలే అదేవిధంగా పాలకోవది ఒక సీన్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా బాగా పీక్ అయింది, బాగా పీక్ వచ్చింది బిజినెస్. ఒక్కసారి ఈ కోవా రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటారు. ఒక్కసారి తింటే వ్యసనమే అని 3 గంటల్లో 300 కేజీలు అమ్మకం చేస్తామని అంటున్నారు నిర్వాహకులు. ఇక్కడ వర్క్ చేస్తున్న గిరి గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, ఎలా అందిస్తారు? కోవా ప్యాకింగ్ అవ్వడం, ప్యాకింగ్ చేసి కస్టమర్లకి అందిస్తూ ఉంటాము. కాళహస్తి అంటే కోవా ఫేమస్, చాలా మంది వస్తూ ఉంటారు. సార్ మ్యాక్సిమం ఒక రోజుకి ఎంత తయారవుతుంది మీ ఆలోచన? రోజుకి 150-200 కేజీలు అయిపోయి ఎంత జరుగుతుందా? సో ఇదేనా ఈ విజువల్స్లో చూస్తున్నాం కదా సార్. ఇక్కడ ఇప్పుడు మీరు వేసారు కదా, ఈ యొక్క కాటా ఉంది కదా, ఎంత వెయిట్ కట్ అంటారు కదా దాన్ని, ఆ వెయిట్ 1/2 కేజీ 1/4 కేజీ ప్యాకింగ్ చేస్తాం. ఎంత సార్ ఇక్కడ? 1/4 కేజీ 75 రూపీస్. అదే 1/2 కేజీ 150. కేజీ
300. 300. అయితే మీరు ఈ కాళశ్రీ పాలకోవతో అందరిని ప్రజల మనసులో దోచేసుకుంటున్నారు అయితే. కాళశ్రీ కోవా అంటేనే ఫేమస్. అవునా సార్? మీరు ఉదయం ఇప్పటి నుంచి డ్యూటీకి రావాలా? ఇప్పటి నుంచి ఎప్పుడు పోవాలి సార్? ఉదయం 6 గంటలకు వస్తాను. నైట్ ఉదయం 6 గంటల నుంచి 6 నుంచి రన్నింగ్లో ఉంటుంది అమ్మకం. నైట్ 8:30, 9 అయిపోతుంది. అంతేకాదండోయ్, ఇక ఈ గోవా గురించి పుష్ప సినిమాలో కూడా ఓ డైలాగ్ ఉంటుంది. అంతేకాదు, పుష్ప సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందంలోని వారు రోజు వచ్చి ఐస్ క్రీమ్ కోవా తినేవారట. వారు కోవాను తినడంతో పాటు ప్యాక్ చేసుకుని తీసుకెళ్లేవారట. అంత వరల్డ్ ఫేమస్ ఉన్న ఈ పాలకోవాను మనం కూడా టేస్ట్ చేయాల్సిందే. గతంలో ఉన్న 1952 సంవత్సరం స్థాపించిన ఈ యొక్క పాలకోవా స్పెషల్గా తయారవుతున్న ఈ పాలకోవా ఈ రోజు వరకు అంటే 2024 వరకు కూడా అదే రుచితో అదే క్వాలిటీ కూడా జరగడం జరుగుతుంది. ఇది అప్పటికంటే ఇప్పుడు ఇంకా గ్రోత్ పెరిగిపోయింది. రోజుకి 150 కేజీలు 200 కేజీలు దాకా పోతాయంట. అదేవిధంగా ఆన్లైన్ బిజినెస్ హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక ఆ రాష్ట్రాలకు కూడా ఈ చాలా తీసుకుని కూడా వెళ్తారంట. ఈ సాక్షాత్తు ఇక్కడ ఉన్న